వాల్మీకి మహర్షి రామాయణ గ్రంథాన్ని రచించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ అతడు ఒక బోయవాడని, దారిదోపిడీలు చేస్తూ ఉండేవాడని విషయం మీకు తెలుసా? అసలు బోయవాడు వాల్మీకి మహర్షిగా ఎలా మారాడు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వాల్మీకి మహర్షి అసలు పేరు రత్నాకరుడు. అతని తండ్రి పేరు ప్రచేతసుడు. ప్రచేతసుడు కొడుకు కాబట్టి అతనికి ప్రాచేతసుడు అనే పేరు కూడా ఉంది. రత్నాకరుడు బోయవాడు కాబట్టి జంతువులను వేటాడి జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు అడవిలో వెళ్తున్నప్పుడు రత్నాకరుడికి నారదుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ నారదుడు, జంతువులను వేటాడి ఆ మాంసాన్ని తీసుకుని వెళ్ళి నీ కుటుంబ సభ్యులకు ఇస్తున్నావు, వారందరూ దాన్ని సంతోషంగా తింటున్నారు. జంతువులను చంపడం పాపకర్మ కదా, మరి వాళ్ళు నీ పాపంలో భాగం పంచుకుంటారా అని అడుగుతాడు. అప్పుడు ఆ రత్నాకరుడికి అనుమానం కలుగుతుంది. అదే ప్రశ్నని వాళ్ళ కుటుంబ సభ్యులను అడుగుతాడు. నేను ఇలా జంతువులను వేటాడి ఆ మాంసాన్ని తీసుకొస్తున్నాను, దీనివల్ల నాకు పాపం కలుగుతుంది, ఆ పాపంలో మీరు పాలు పంచుకుంటారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ భార్య పిల్లలు ఎవరు, మేమెందుకు పంచుకుంటాము, మాకే సంబంధం లేదు అని అప్పుడు అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. అప్పుడు నారదముని చెప్పగా అతను రామమంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు జపిస్తూ ఉండగా అతని చుట్టూ చీమలు పుట్టలు పెడుతూ ఉంటాయి. ఇలా తనని తానే తెలియకుండా మైమరిచిపోయి జపిస్తూ ఒక పెద్ద పుట్ట ఏర్పడుతుంది తన చుట్టూ. చీమల పుట్టను సంస్కృతంలో వల్మీకము అంటారు. వల్మీకం నుంచి బయటకు వచ్చారు కాబట్టి వాల్మీకి అయ్యారు. బోయవాడు ఒక పక్షిని బాణంతో కొట్టి చంపేస్తాడు. అసలు ఆ బోయవాడు ఎవరు, ఆ బోయవాడికి రామాయణానికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.